అభ్యర్థిగా బరిలో ఉంటే మరి మీరందరూ కూడా మీ బిడ్డ అరే మన బిడ్డ మరి ఈరోజు ఇంత పెద్ద పార్లమెంటు 7 నియోజకవర్గాలు 31 మండలాలు 664 పంచాయత్ గ్రామాలు మరి మున్సిపాలిటీలు మరి 17 లక్షల ఓటు బ్యాంక్ ఉన్నటువంటి ఇంత పెద్ద పార్లమెంటు మీద మరి ఈ బిడ్డ మన సామాన్య బిడ్డ మరి తెల్ల రేషన్ కార్డుదారుడు మరి పోటీ చేయడం ఏందనేది మీకు ఆశ్చర్యం అనిపిస్తుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే కేవలం మన ఉనికి కాపాడుకునే దానికోసం మేము కూడా నిలబడతాం, మేము కూడా పోటీ చేస్తాం. నెల్లూరు పార్లమెంటు చరిత్రలో 35% మా ఓటు బ్యాంక్ ఉంది. మా ఓటు బ్యాంక్ ఏందో మేము చూపిస్తాం, మా యొక్క చైతన్యం ఏదో మేము చూపిస్తాం, మా యొక్క ఘర్షణలో మేము చూపిస్తాం, మా యొక్క జిల్లా ఉద్యమాల పురిటిగడ్డ మీద మా ప్రతి ఒక్క రక్తంలో ఉద్యమాలు జీన్స్ ఉంది. కాబట్టి మేము ఖచ్చితంగా మా యొక్క ఓటు బ్యాంకును మేము చూపిస్తారు అని చెప్పేసి ఒక ఆశతో మీ ముందుకు రావడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ఖచ్చితంగా మనం ఆలోచించాల్సినటువంటి విషయం, అరే మన బిడ్డ మన కొప్పాల రఘు మన పేదింటి బిడ్డ మన లాగే జీవించేటువంటి బిడ్డ తెల్ల రేషన్ కార్డు బిడ్డ ఈరోజు నెల్లూరు పార్లమెంటు మీద పోటీ చేస్తున్నాడంటే ఇది ఖచ్చితంగా మీరందరూ హర్షించాల్సినటువంటి విషయం ఎంతైనా ఉంది. అన్న ధనవంతులు నిలబడతారు, ధనవంతులు పోటీ చేస్తారు, మరి ఎంతో మంది మనల్ని ఆకర్షిస్తారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నా సోదరులతో నేను మాట్లాడిన తర్వాత నాకు తెలిసినటువంటి రెండు విషయాలు ఏంటంటే నా కాలనీ ఇంకా అభివృద్ధి బాటలో వెళ్ళాలి. ఉద్యమానికి శ్రీకారం చుట్టాడు. ఒక తెల్ల రేషన్ కార్డు జాబితా మీద మన బిడ్డ కొప్పాల రఘు మరి ఒక 18 హామీలతో శ్రీకారం చుడుతూ ఒక ఉద్యమాన్ని ప్రారంభించాడు. మరి ఆ ఉద్యమానికి మనందరం కూడా సహకరించాలని చెప్పేసి ఒక ఆలోచన మీలో కలగాలని నేను మనవి చేసుకుంటున్నాం. 37 మన సంక్షేమం గురించి మన అభివృద్ధి గురించి మరి ఇంత స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈరోజు తెల్ల రేషన్ కార్డుదారులు అగ్రిగోల్డ్ బాధితుల మీద ఒక ఉద్యమానికి శ్రీకారం చుట్టారు నెల్లూరు పార్లమెంటు పరిధిలో, నెల్లూరు జిల్లా వ్యాప్తంగా. నేను జిల్లా విజిలెన్స్ మానిటరీ కమిటీగా ఉన్నప్పుడు నా దగ్గరికి అన్నా మాకు పెన్షన్ చేశారన్నా, అన్నా కరెంటు బిల్లు వచ్చిందని మా రేషన్ కార్డు తొలగించారన్నా, అయ్యా బిడ్డ మరి నేను నాకు కారు ఉందని చెప్పేసి నా రేషన్ కార్డు తొలగించేసి నాకు సంక్షేమం లేకుండా చేశారనేటువంటి వ్యక్తులు నా దగ్గరికి వచ్చారు. బీపీఎల్ కింద దారిద్ర్య రేఖకు దిగువన కలిగినటువంటి తెల్ల రేషన్ కార్డుదారులు దాదాపుగా 7,31,000 మంది ఉన్నారు. మరి వీళ్ళందరికీ సంక్షేమం అందుతుందా అంటే ఈడ ఉన్నటువంటి 500 కాలనీల్లో నాకు తెలిసి మహా అయితే 100కి తక్కువే ఉంటుంది. మరి మా వాలంటీర్ మిత్రులు ఎవరైనా ఉంటే నాకు అది ఇవ్వగలుగుతారని నేను కోరుకుంటున్నా. మరి అదేవిధంగా నేనేమంటానంటే తెల్ల రేషన్ కార్డు జాబితా కింద ఉన్నటువంటి మనకి మరి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సంక్షేమాలు, సబ్సిడీ లేనటువంటి రుణాలు 10 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి మనకు రావాలని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. మీకు ఇస్తుంటారు నెలకి, అది రాష్ట్రం ఇస్తుందా లేకపోతే కేంద్రం ఇస్తుందా అనేది మీకు తెలియటం లేదు. రాష్ట్రం కేంద్రం 2 విడతలుగా ఇవ్వాలి. మనకి ఒక్కో వ్యక్తికి సగటున 5 కిలోలు ఇస్తారు. 5 కిలోలు మనకి కనీసం 2 రోజులు కూడా మనకి ఆ జరుగుబాటు కాదు. జనాభా లెక్కల ప్రకారం ఒక మనిషి జీవన శైలిలో జీవించే విధానంలో కనీసం అతను తీసుకునే ఆహారం రోజుకి 1/2 కేజీ లెక్కలు ఉంటుంది. ఈ లెక్కన 30 రోజులకి 15 కేజీలు ఒక వ్యక్తికి చెందాల్సినటువంటి అవకాశం ఎంతైనా ఉందని చెప్పి ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నాం. మరి ఒక వ్యక్తికి 15 కేజీలు ఇస్తేనే కదా మరి దారిద్ర్య రేపు అంటే వీళ్ళు అట్టడుగు పేద ప్రజలు అనేటువంటి ఒక ఉద్దేశమే. కాబట్టి ఆ యొక్క ఇతర కంట్రీలు అయినటువంటి కోవెట్ కానీ దుబాయ్ లాంటి కంట్రీలో అన్ని కూడా చాలా క్వాలిటీ కలిగినటువంటి సరుకులన్నీ కూడా వాళ్ళకి నేరుగా డోర్ డెలివరీ చేస్తారు. మరి మనకు 5 కేజీలు ఇచ్చేసి మన బతుకులు మారతాయా అంటే మారు. మరి అదేవిధంగా మా తెల్ల రేషన్ కార్డుదారులు ఎవరైతే ఉన్నారో ఈ దారుముడుగు అనేది ఒక భూపోరాటంలో కూడా చాలా ప్రాముఖ్యత పొందిన ఆ పేరుంది. మరి తెల్ల రేషన్ కార్డుదారులు ఎవరైతే భూమి లేని వాళ్ళు ఉంటారో, అర్హత కలిగినటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళకి ఎమ్మెల్యే గారితో ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారితో కోఆర్డినేషన్ చేసుకుని 3 ఎకరాల ప్రభుత్వ భూమిని వ్యవసాయ భూమిని ఇప్పించేందుకు నా వంతుగా నేను కృషి చేస్తానని సభాముఖంగా తెలియపరుస్తున్నాను. అదేవిధంగా తెల్ల రేషన్ కార్డుదారులు ఖచ్చితంగా వాళ్ళకి అన్నింటిలో సబ్సిడీ ఇవ్వాలా. ఎందుకంటే వాళ్ళు పేద వర్గానికి చెందినటువంటి వ్యక్తులు,
వాళ్ళు సగటున కూలిపల్లికి పాలైనటువంటి వ్యక్తులు, వాళ్ళు నిరంతరం పేదరికాన్ని అనుభవిస్తున్న దుర్భరమైన జీవితం ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి తెల్ల రేషన్ కార్డు జాబితా కింద వస్తారు. మరి అలాంటి వ్యక్తులు మరి ఎక్కడికైనా ప్రయాణం పోవాలంటే మరి వాళ్ళకి సబ్సిడీ ఇవ్వాల్సినటువంటి అవకాశం ఎంతైనా ఉంది. మరి ట్రైన్లో కూడా మనకి సబ్సిడీ 50% ఇవ్వాలా? మరి మన పేదింటి బిడ్డ మరి భారతదేశంలో ఎక్కడైనా ఫ్లైట్ లో తిరగాలంటే కనీసం 50% టికెట్లు అంటే మనకి ఇచ్చేటువంటి ఛార్జెస్ 50% ఫ్లైట్ లో కూడా ఇవ్వాలా? మరి మన బిడ్డలో ఫ్లైట్ లో తిరగాలని ఆశ లేదా? మరి మన బిడ్డలో ట్రైన్ లో తిరగాలన్నటువంటి ఆశ లేదా? ఈ భారతదేశంలో అత్యంతమైనటువంటి రెవెన్యూ వచ్చేది రైల్వే డిపార్ట్మెంట్. మరి కేవలం ఉన్నటువంటి వైట్ రేషన్ కార్డు జాబితా కింద మన వైట్ రేషన్ కార్డు కింద మరి అలాంటి సంక్షేమాలు ఎందుకు ఇవ్వరని నేను అడుగుతున్నాను. ఒక ఆయన అంటాడు, నేను మీకు ఎంతో సంక్షేమం ఇస్తున్నాను, మీకు ఎన్నో పథకాలు ఇస్తున్నానని ఒక ఆయన అంటే, ఒక ఆయన నేను అంతకు మించి ఎక్కువ ఇస్తానని ఒక ఆయన అంటారు. నేను అంటున్నాను, నేను ఒకటే చెప్తున్నా, మీ కంపెనీలో ఫ్రీగా బీపీఎల్ కార్డు చెందినటువంటి వ్యక్తులకి మీరు సిమెంట్ ఫ్యాక్టరీలో మరి పేదవాడు ఇల్లు కట్టుకుంటుంటే మీరు ఫ్రీగా ఇవ్వచ్చు కదా అని చెప్పేసి నేను ఈ సభాముఖంగా అడుగుతున్నాను ఆ యొక్క నాయకుల్ని. ఎందుకంటే వాళ్ళ వ్యాపారాల్లో వాళ్ళు లాభాలు పొందాలా, 1000 కోట్లు టర్న్ ఓవర్ చేసుకోవాలా, మరి 1000 కోట్ల రూపాయలు వాళ్ళు వెనకేసుకోవాలా, మనం మటుకు ఇంకా అడుగంటి పోవాలా, అట్టడుగు వర్గాలకి వెళ్ళిపోవాలా. మరి ఇవన్నీ మనం ఎప్పుడు ప్రశ్నిస్తామంటే ఖచ్చితంగా ఒక రోజు రానే వస్తుంది. 77 సంవత్సరాల చరిత్రలో అనేక ఉద్యమాలు చేసినటువంటి మన ఉద్యమాల గడ్డ, రాజనీతి అడ్డ నెల్లూరు గడ్డ. మరి ఇలాంటి గడ్డ మీద పుట్టినటువంటి మనము, పెన్నా నీళ్లు తాగినటువంటి మనము, మరి పెన్నాలో నుంచి వచ్చేటువంటి గాలి పీల్చేటువంటి మనము, మరి ఇక్కడ నిరంతరం ఒట్లు పండించేసి ఒక రాష్ట్రానికే ప్రాముఖ్యత కలిగినటువంటి నెల్లూరు, ఈ రోజు నెల్లూరు బియ్యం తింటున్నట్టు మనకు అణువణువున ఉద్యమాలు భావాజాలాలు ఉన్నాయి. మరి ఇంత ఉద్యమాలు కలిగినటువంటి మన గడ్డ మీద మరి ఆనాడు కార్మిక సమ్మె గురించి పోరాటం చేశారు. మరి 1952లో మరి మన పొట్టి శ్రీరాములు గారు ప్రత్యేక ఆంధ్ర కోసం ఆయన ఉద్యమం చేశారు. ఆంధ్ర రాష్ట్రం కూడా ఏర్పాటు కావడం జరిగింది. 1990లో మన దూపుగుంట రోశమ్మ గారు ఈ జిల్లా గడ్డ మీద పుట్టింది, చదువు లేదు, అయినా కూడా ఆమె ఒక పెద్ద ఉద్యమానికి శ్రీకారం చుట్టి జాతీయ స్థాయికి తీసుకుపోయింది. ఆనాడు ఎన్టీ రామారావు గారి ప్రభుత్వాన్ని తలదించేలాగా ఉద్యమం చేసింది. ఆ ఉద్యమాల వెనకాల ఎంతో భూమిక పోషించినటువంటి నెల్లూరు ప్రజలకి పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఒక వ్యక్తితో కాదు, ఒక శక్తి కావాలంటే అందరూ ఏకం అవ్వాలి. ఏకమైతేనే మార్పు వస్తుంది. మార్పు వచ్చినప్పుడే మనం అనుకున్నటువంటి సంక్షేమాలు, అభివృద్ధులన్నీ కూడా జరుగుతాయని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నాను. మరి మనం ఆర్థికంగా ఎదగాలంటే, మరి మనల్ని ముందుకు తీసుకోపోవాలంటే మరి ప్రభుత్వాలు మనకి ఇవ్వాల్సినటువంటి కనీసమైనటువంటి సబ్సిడీ రుణాలు మనకి ఇవ్వాలి. ఇలాంటి అవసరాల కోసం మనకి 1,00,000 రూపాయలు ఇచ్చి 2 లక్షలు ఇచ్చి లెక్కలు చూపించి మనకి వైకుంఠం చూపించేసి మీకు ఇంత ఇచ్చానంటే కుదరదు. ఈ కొత్త రఘు మీకు మాటిస్తున్నాడు, మీరు మనకున్నటువంటి గ్యాస్ సిలిండర్ ఎంపీకి ఒకే ఒక్క ఓటుగా వేస్తే చట్టసభలు పంపిస్తే ఖచ్చితంగా ఒక వైట్ రేషన్ కార్డు కుటుంబానికి 5 సంవత్సరాలకి 50 లక్షలు వచ్చే విధంగా నేను చట్టసభల్లో నా గళాన్ని, నా వాయిస్ ని వినిపించి ఈ ప్రజావాణి ద్వారా తెల్ల రేషన్ కార్డు దారులకు నేను అండగా ఉంటాను. అగ్రిగోల్డ్ బాధితులకు నేను వాళ్ళ సమస్యలకి తోడుగా ఉంటానని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నాం. అన్నలారా, అక్కలారా, ఒక్కసారి ఆలోచించండి. మీ బిడ్డ మీ గ్రామానికి వచ్చాడు. మీ బిడ్డ గతంలో జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీలో పనిచేశాడు. అనేకమైనటువంటి ఎస్సీ ఎస్టీ కేసుల్లో మానిటరింగ్ చేశాడు. అనేకమైనటువంటి భూములు ఇప్పించాడు, ఉద్యోగాలు ఇప్పించాడు. మరి అంతటి ఎస్సీ ఎస్టీ కమిటీలో కనీసం ఛార్జీలు కూడా ఇవ్వకపోతే నేను వాళ్ళకి ఛార్జీలు, భోజన సదుపాయాలు కూడా కల్పించినటువంటి ఘనత మరి ఈ కొప్పాల రఘుకుంది. మీకు డౌట్ ఉంటే, మీకు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కానీ తెలుసుంటే, రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 చట్టం తెలుసుంటే ఒకసారి కలెక్టర్ గారికి మీరు అప్లై చేసుకోండి. అదేవిధంగా నేను మరొకటి చెప్తున్నాను అన్న, మీరందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే, మనం వింటున్నామా, మనం వింటం లేదనేది పక్కన పెడితే మనం ఉద్యమాల వైపు నడవాల్సినటువంటి అవకాశం ఎంతైనా ఉంది. నేను మరోసారి చెప్తున్నాను, మార్పు జరగాలి, మార్పు రావాలంటే ఖచ్చితంగా మీ బిడ్డ, మీ ఇంటి బిడ్డని మీరు గెలిపించుకోవాలి. నేను ఒకటే అడుగుతున్నా, మన ఓటు 30% ఉంది. 30% ఉన్నటువంటి మన ఓటు మనం ఎందుకు వేసుకోకూడదని నేను అడుగుతున్నా ఈ రోజు మిమ్మల్ని అందరినీ కూడా. ఈ రోజు నేను ఒకటే చెప్తున్నా, రాష్ట్రానికి, రాష్ట్ర సంక్షేమానికి, రాష్ట్ర అభివృద్ధికి మనకి ముఖ్యమంత్రి అవసరం. మరి ముఖ్యమంత్రి అవసరమైనప్పుడు ఆ ముఖ్యమంత్రిని ఎన్నుకోవాలంటే మనం ఖచ్చితంగా ఎమ్మెల్యేని ఎన్నుకోవాలి.
ఎందుకంటే ఎమ్మెల్యే నియోజకవర్గం మీద 24 గంటలు పనిచేస్తాడు ఎమ్మెల్యే అభ్యర్థులు. మరి ఎమ్మెల్యే అభ్యర్థితో పాటు గ్రామంలో కూడా గ్రామ నాయకులు లాంటి వ్యక్తులు కూడా పాపం వాళ్ళు నిరంతరం ఈ ప్రజల సమస్యల మీద పనిచేస్తారు. వాళ్ళని మనం గౌరవించుకుందాం, వాళ్ళని మనం ఆదరించుకుందాం. ఖచ్చితంగా మీరు మీకు నచ్చినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులకి మీరు ఓటు వేసుకోండి. ఒక్కసారి ఆలోచించండి, ఎంపీ ద్వారా ముఖ్యమంత్రి కారని చెప్పేసి ఎంపీ వల్ల రాష్ట్రానికి ముఖ్యమంత్రి రారన్నా దయచేసి ఎమ్మెల్యే ఓటు ఎట్టా మీరు వేసుకుంటారు కాబట్టి ఒకే ఒక్కసారి నేను మరోసారి విజ్ఞప్తి చేసుకున్నాను. ఒకే ఒక్కసారి మనకి ఇచ్చినటువంటి గ్యాస్ సిలిండర్ గుర్తు ఎంపీ ఓటు మీద 14వ సీరియల్ నెంబర్ మీ పవిత్రమైన ఓటు వేసి గెలిపించగలరని కోరుతున్నాను. ఈ ఉద్యమానికి ఓటు రేషన్ కార్డు ఉద్యమానికి మీరు శ్రీకారం చుట్టడానికి కేవలం నేను ఒకటే అడుగుతున్నా, మీ ఇంట్లో 5 ఓట్లు ఉంటే కనీసం 1 ఓటైనా మీరు ఆ యొక్క గ్యాస్ సిలిండర్ గుర్తు మీద వేసి ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టారని చెప్పి నేను భావిస్తాను. అన్న, మీ ఇంట్లో 3 ఓట్లు ఉంటే 1 ఓటు వేయండి చాలు నాకు. మీ ఇంట్లో 5 ఓట్లు ఉంటే 1 ఓటు వేయండి చాలు. కేవలం ఈ యొక్క వైట్ రేషన్ కార్డు దారిలో మీరు చేస్తున్నటువంటి ఈ ఉద్యమానికి మీరు శ్రీకారం చుడతారని నేను భావిస్తూ ఈ రోజు ఈ దామరమడుగు మన కాలనీకి రావడం జరిగింది. ఎందుకంటే మీరంతా ఉద్యమాల్లో పుట్టినటువంటి వ్యక్తులు, ఖచ్చితంగా ఉద్యమ భావాలు మీకు ఉంటాయి. కాబట్టి మీతో ఈ రోజు ఈ టైంలో మీతో షేర్ చేసుకుంటున్నాను. అన్న, నాకున్నే సమయం 5 రోజులే. గ్యాస్ సిలిండర్ మీద మీరు ఓటేస్తే ఖచ్చితంగా నేను ప్రజా దర్బార్ కార్యక్రమాలు మీ గ్రామాలు ఏర్పాటు చేస్తానన్నా. మన సమస్యలు మనమే పరిష్కరించుకునేదానికి ఒక వేదికను ఏర్పాటు చేస్తానన్నా. మనకున్నటువంటి సంవత్సరంలో 365 రోజుల్లో నేను 250 రోజులు మీ గ్రామాల్లోనే, మీ కాలనీలోనే, మన ఇంట్లోనే మీ బిడ్డలాగే మీకు సేవ చేసుకుంటూ మీ చుట్టూ తిరుగుతూ ఉన్నటువంటి కేంద్ర నిధులంతా కూడా తీసుకొని వచ్చి